హలో గైస్, అందరికి నమస్తే. ముందుగా సో చాలామంది అందరూ ఆస్ట్రేలియాకి అడుగుతున్నారు వీసా ఏదైనా ఉంటే చెప్పండి అన్న అనేసి. సో లాస్ట్ మంత్ వేకెన్సీ అయిపోయింది, అందరికి అప్లై చేయడం కూడా అయిపోయింది. సో వాళ్ళకి గ్రాంట్ కూడా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అలా వస్తుంది. దాని మీద ఒక వీడియో చేస్తా. సో మళ్ళీ వేకెన్సీ వస్తే మాత్రం డెఫినెట్గా నేను ఇన్ఫార్మ్ చేస్తాను. యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అప్లై చేస్తాను నేను, అప్లోడ్ చేస్తాను నేను. సో మీరు ట్రై చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వేకెన్సీ అయితే సింగపూర్కి ఉంది. సింగపూర్కి ది ట్రైనింగ్ ఎంప్లాయ్మెంట్ వీసా అనమాట. జస్ట్ 15 to 25 డేస్లోనే వీసా వస్తుంది మీకు. సో జాబ్స్ విషయానికి వస్తే జాబ్స్ కూడా చెప్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. దానికైతే వేర్ హౌస్ జాబ్స్ అయితే చాలా ఉన్నాయి. సో వేర్ హౌస్, లోడింగు, అన్లోడింగు, ప్యాకింగు, బార్ కోడ్ స్కానింగు, లేదంటే డెలివరీ. సో ఈ జాబ్స్ అయితే చాలా ఉన్నాయి. మ్యాక్సిమం దీనికి క్వాలిఫికేషన్ కూడా ఏం లేదు. ఒకవేళ డిగ్రీ ఉంటే వాళ్ళకి ఆఫ్టర్ 6 months తర్వాత 4 yearsకి 3 yearsకి అట్లా కన్వర్ట్ అవుతుంది అనమాట వీసా, డిగ్రీ ఉంటే. ఒకవేళ డిగ్రీ లేదనుకో మన నార్మల్గా 2 yearsకి అలా కన్వర్ట్ అవుతుంది అనమాట వీసా. సో లేదంటే మరీ అసలు ఏం తెలియదు అనుకుంటే మరీ అన్ఎడ్యుకేటెడ్, ఏం తెలియదు, ఈసీఆర్ పాస్పోర్ట్, లైక్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈసీఆర్ పాస్పోర్ట్ అంటే మాత్రం సో రెస్టారెంట్ ఫీల్డ్లో డిష్ వాషర్ కానీ, క్లీనింగ్ కానీ, సో ఈ టైప్ ఆఫ్ జాబ్స్ అయితే ఉంటాయి. లేదా చెఫ్కి ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి హోటల్ మేనేజ్మెంట్ చేసి కుకింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం, లైక్ కుకింగ్ ఇండియన్ రెస్టారెంట్లో ఎక్స్పీరియన్స్ ఉండి ఒక 3 to 1 year అట్లా ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం సో చెఫ్లకి అయితే చాలా వేకెన్సీస్ ఉన్నాయి. రెస్టారెంట్ ఫీల్డ్ మీద అయితే చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో అలా ట్రై చేసుకోవచ్చు. ఇక ఇది ట్రైనింగ్ ఎంప్లాయ్మెంట్ వీసా కాబట్టి మోస్ట్లీ $1,700 నుంచి $1,800 అలా వస్తుంది అనమాట. ఫస్ట్ 6 months ఇలానే ఉంటుంది మీకు శాలరీ. లైక్ ఇండియన్ కరెన్సీలో వచ్చేసి ఇది సింగపూర్ డాలర్ నేను చెప్తున్నా, నాట్ US dollar, సింగపూర్ డాలర్. ఇది ఒక సింగపూర్ డాలర్ వచ్చేసి 65 రూపీస్ ఉంటుంది అనమాట. సో దీని మీద శాలరీ మీకు 1,800 బిలో అలా ఉంటుంది శాలరీ. 1,700 నుంచి 1,800. ఇందులో మళ్ళీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్వరు పెట్టుకోరు, అంతా మందే. రూమ్ చూపిస్తాము, దానికి మనం రెంట్ కట్టుకోవాలన్నమాట అట్లా. సరేనా ఫ్రెండ్స్? ప్యాకింగ్ జాబ్స్, మోస్ట్లీ ప్యాకింగ్ జాబ్స్, లేబుల్ చెకింగు, డెలివరీ జాబ్స్, రెస్టారెంట్ ఫీల్డ్, ఈ ఫీల్డ్లోనే ఉన్నాయి. చాలామందికి అడుగుతున్నారు అగ్రికల్చర్ ఓన్లీ ఆస్ట్రేలియాకే చేసి అది అయిపోయింది. నెక్స్ట్ మంత్ ఏమైనా ట్రై ఉంటే కనుక నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. ఎవరైనా ఉంటే ట్రై చేసుకోండి, అప్లై చేసుకోండి. సో ఫోన్ నెంబర్ పెట్టిన కూడా అడుగుతున్నారు. సో అది కూడా ఇప్పుడు ఇస్తాను నేను. సో ముందైతే జాబ్ గురించి చెప్పాలి కదా. జాబ్ ఏంటంటే ప్యాకింగ్, ఇవే వీటి గురించే కదా, ప్యాకింగ్, సో ఈ లేబుల్ చెకింగ్, ఇవి ఎక్కువ ఉన్నాయి అనమాట. అన్ని వేర్ హౌస్ జాబ్స్ ఉన్నాయి ఎక్కువ. అది తెలియని వాళ్ళకి మాత్రం, రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం, హోటల్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండి హోటల్ మేనేజ్మెంట్ చేసినా కానీ, లేదా ఎడ్యుకేషన్ అయిపోయినా సరే హోటల్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉండి చెఫ్లు ఉంటారు కదా, వాళ్ళకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే జాబ్స్ అయితే రెడీగా ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉంటే నేను నెంబర్ కూడా దానికి పెడతా. సో కాల్ చేయండి. తర్వాత వచ్చేసి శాలరీ చెప్పా కదా, 1,700 నుంచి 1,800లో ఉంటుంది. ఫస్ట్ 6 months ఇలానే ఉంటుంది శాలరీ. డిగ్రీ ఉన్న వాళ్ళకి బెటర్ దాన్ ఉంటుంది ఆఫ్టర్ 6 months తర్వాత. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి ఆ 6 months తర్వాత వాళ్ళకి శాలరీ ఎక్కువ ఉంటుంది. సో బిఫోర్ అయితే ఇదే శాలరీ ఉంటుంది కంటిన్యూస్గా. సో ఇంకా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ట్రక్ డ్రైవర్స్ కాదు, డైరెక్ట్గా ఏంటంటే డెలివరీ ఉంది దాని మీద, డెలివరీ జాబ్స్ ఉన్నాయి దాని మీద. ఇంటర్నేషనల్ లైసెన్స్ కానీ ఇండియన్ లైసెన్స్ ఉంటే కనుక మనం చేసుకోవచ్చు. సో మోస్ట్లీ దీని ప్రాసెస్ వచ్చేసి 15 నుంచి 25 డేస్లో వీసా వచ్చింది అనమాట. పెద్ద టైం ఏం పట్టదు, ఈజీ వీసా, ఫాస్ట్గానే వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. చెప్పాక చాలామంది ఫోన్లు చేసి జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎక్కువ కాల్ చేస్తున్నారు. అలా కాదు, నాకు ఆఫీస్ ఉంది, ఖమ్మం అనమాట, నాది తెలంగాణ ఖమ్మంలో పాస్పోర్ట్ ఆఫీస్ పక్కనే మా ఆఫీసు. ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళండి. నేను డీటెయిల్స్ కూడా పెడతాను, ఎవరు అడిగినా సరే డీటెయిల్స్ కూడా పెడతాను. నేను వర్క్ ప్రెషర్ వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది. ఇప్పుడు రాబోయేది సింగపూర్ ఒకటే కాదు, సింగపూర్ కంటిన్యూస్గా ఒక 3 months వరకు వర్క్ చేస్తాను నేను దీని మీదనే. సో జాబ్ చూపించడం కానించి, రిసీవింగ్ చేసుకోవడం కానించి, తీసుకెళ్ళడం, అప్లై చేయడం, అదంతా నేను ఈ 3 months దీని మీద ఎక్కువ వర్క్ చేస్తాను. ఈ 3 monthsలోనే ఆస్ట్రేలియా డీటెయిల్స్ కూడా వీళ్ళకి కూడా వీసాలు వస్తే వాళ్ళ మీద వర్కౌట్ చేసేది ఉంది. ఈ ప్రజల వల్లే నేను వీడియోస్ కూడా చేయడం తగ్గిందనమాట. సరేనా ఫ్రెండ్స్? సింగపూర్కి జాబ్ వేకెన్సీస్ more than 5 to 10 ఉన్నాయన్నమాట. సో అప్లికేషన్స్ కాదు, more than 10 పొజిషన్స్ ఉన్నాయి. వేర్ హౌస్లో కానీ, రెస్టారెంట్ ఫీల్డ్లో కానీ, డ్రైవింగ్ ఫీల్డ్లో కానీ, ఇట్లా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఆఫీస్ వచ్చేసి ఖమ్మం పాస్పోర్ట్ ఆఫీస్ అనమాట. పాస్పోర్ట్ ఆఫీస్ పక్కనే ఉంటుంది ఆఫీసు. నేను ఫోన్ నెంబర్ కూడా పెడతా. సో ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా ఆఫీస్కి రండి. ఎక్కడెక్కడో ఉండి ఫోన్ చేస్తున్నారు చాలామంది, గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎక్కువ కాల్ చేస్తున్నారు. సో అట్లీస్ట్ మీ రిలేటివ్స్ ఎవరైనా పంపించి అట్లా మాట్లాడించుకోండి. ఎందుకంటే జస్ట్ ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అంటే అది అవ్వట్లేదు. సో రాండి, ఓకే, ఎవరైనా పంపించండి, మాట్లాడండి, తెలుసుకోండి, డీటెయిల్స్ ఇంకా తెలుసుకోండి. ఇందులో టికెట్లు కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది.
సో చెప్తా మీకు, ఒకసారి అయితే రాండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి, నేను ఫోన్ నెంబర్ పెడతాను నేను. సరేనా ఫ్రెండ్స్, ఫోన్ నెంబర్ పెడతాను. సో ఆఫీస్ అయితే ఖమ్మం అనమాట, ఖమ్మం డిస్ట్రిక్ట్, తెలంగాణ. పాస్పోర్ట్ ఆఫీస్ పక్కనే ఉంటుంది. పాస్పోర్ట్ ఆఫీస్ కూడా రైల్వే స్టేషన్ దగ్గరే ఉంటుంది. ఓకేనా. శాలరీ వచ్చేసి 1 lakh వరకు ఉంటుంది. ఫుడ్ అకామిడేషన్ మందే, ఎవరు పెట్టుకోరు, మనం చూపిస్తాము. మనం ఎవ్రీ మంత్ ఇట్లా ఎంత కట్టుకోవాలన్నమాట. సో షేరింగ్ అపార్ట్మెంట్స్ అట్లా ఉంటాయి అనమాట, అందులో మనం కట్టుకోవాలి. సో దీనికి ఎడ్యుకేషన్ వచ్చేసి డిగ్రీ ఉంటే ఒకలా ఉంటుంది, డిగ్రీ లేకపోతే 10th లేకపోతే ఇంకోలా ఉంటుంది అనమాట. సరే, శాలరీ మాత్రం ఈ 6 months బేసిక్ శాలరీ ఉంటుంది అందరికీ, 1700 నుంచి 1800 అలానే ఉంటుంది. సండేస్ కానీ నైట్ డ్యూటీలు చేసే వాళ్ళకి కానీ కొద్దిగా పేమెంట్ ఎక్కువ ఉంటుంది, లైక్ $60 to $70 అలా ఉంటుంది పర్ డేకి వచ్చేసి అనమాట. మ్యాక్స్ టు మ్యాక్స్ 9 to 10 hours అయితే జాబ్ ఉంటుంది. ఇండియాలో ఉండి నేనేం చేయలేను అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇటు అప్లై చేసుకోండి. సరేనా. ఇండియాలో ఉండి 20,000కి 15,000 నేను చేసుకోలేను అనుకునే వాళ్ళు సింగపూర్కి అయితే అప్లై చేసుకోండి. వీసా అయితే 99% వీసా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను నేను ఖచ్చితంగా దీని మీద, అప్పుడు మాట్లాడుకుందాం ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.